టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ కనిపిస్తుంది. చెక్ పోస్టుల దగ్గర చాలామంది వందల సంఖ్యలో బంగ్లాదేశీయులు ఇప్పటిదాకా ఇక్కడ అక్రమంగా నివసిస్తూ చొరబాటుదారులనే ముద్ర నుంచి తప్పించుకుంటూ రకరకాల ఎత్తుగడలు మాయలు జిత్తులు చేస్తూ వస్తున్న వాళ్ళందరూ క్యూ కడుతున్నారు బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇన్ఫ్యాక్ట్ డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, గుర్తించండి, వాళ్ళ పేర్లు ఓటర్ కార్డులు ఆధార్ కార్డుల దగ్గర నుంచి అన్ని సంక్షేమ పథకాల నుంచి తొలగించండి. ఆ ప్రక్రియ దాదాపు ఎన్నికల ముందే పూర్తయింది. డిపోర్ట్, ఇప్పుడు ఇంటికి సాగనంపండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పింది, ఇదేం ధర్మశాల కాదు, ధర్మసత్రం కాదు, అన్నదాన సత్రం కాదు. ఎవడు పడితే వాడు వస్తే వాళ్ళని పెంచి పోషించడానికి వాళ్ళకి పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాస్పోర్ట్లు అన్నీ ఇక్కడ డబ్బులతో ఇచ్చి పెంచి పోషించడానికి తయారుగా లేదని శువేందు అధికారి ఇన్ఫ్యాక్ట్ ఆయన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏకైక మిషన్ మీద ఉన్నారు, స్ట్రెంథనింగ్ ఆఫ్ బంగ్లాదేశ్ బార్డర్స్. సో ఓవరాల్గా ఏంటంటే అంతర్జాతీయంగా దీన్ని ఒక పెద్ద కుట్రలాగా చూపించే ప్రయత్నం పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి చైనా ప్రీమియర్ జిన్పింగ్ని వెళ్ళి కలుస్తూ ఈ మొత్తం విషయాలను చెప్పబోతున్నారని తెలుస్తుంది. సరే, ఎవరిని చెప్పినా చైనాలోకి అక్రమ చొరబాటుదారుని చైనా అంగీకరిస్తుందా, బంగ్లాదేశ్ అంగీకరిస్తుందా, పాకిస్తాన్ అంగీకరిస్తుందా, అమెరికా అంగీకరిస్తుందా? పెడరెక్కలు విరిచికట్టి ఫ్లైట్స్లో వెనక్కి పంపించిన ఘన చరిత్ర ఉన్న అమెరికా ఇవాళ ఈ విషయంలో ఏమైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తే మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పారు జయశంకర్. మీకు అమెరికా గ్రేట్ అలాగో మాకు భారత్ అలాగా, సో మీరు వచ్చిన పని చేసుకొని చక్కగా సర్దుకొని వెళ్ళిపోండి అని ఏది ఓపెన్ ప్రెస్ మీట్లోనే ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ ఓవరాల్ డెవలప్మెంట్స్ మీద ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అల్జాపూర్ శ్రీనివాస్ గారు. అలాగే షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ బాజీ గారు, మొత్తానికి ఏంటంటే ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ గుర్తింపు మొదలైంది. అయితే పొరుగు దేశాలకి ఇది కంటగింపుగా ఉంది. ప్రత్యేకించి నార్త్ 24 పరగనా డిస్ట్రిక్ట్స్లోని హకీంపూర్ సరిహద్దు తనిఖీ కేంద్రం దగ్గర చూస్తే కనుక ఇదే ఈ వెళ్ళిపోయే వాళ్ళు పాపం మర్యాదగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళతోటి మేము వచ్చాం, అక్రమంగా వచ్చాం, వెళ్ళిపోతాం, కానీ అడ్డం తిరిగే బ్యాచ్ కూడా ఉంది, దాని వెనకాల జమాతే ఇస్లామీ. ముందుగా వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన 99 టీవీ వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడు ఏదైతే అక్రమంగా మరి బంగ్లాదేశ్లోకి కానీ, అస్సాంలోకి కానీ, త్రిపురలోకి కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళని, అక్రమ వలసదారుని మరి సాగనంపటం అనేది దానికి మేము వ్యతిరేకం కాదు, మేము సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే మరి ఇవాళ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరుగుతున్న ప్రక్రియ, మరి ప్రభుత్వం మారిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక మరి మేము హింసకు గురవుతామేమో, మమ్మల్ని బాధిస్తారేమో, ఇబ్బంది పెడతారేమో అని భయపడి అనేక మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. అక్రమంగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంతవరకు కరెక్ట్, దాన్ని మనం ఏమి చేసే పరిస్థితి లేదు. వాళ్ళని సాగనంపటం, వాళ్ళకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే డాక్యుమెంటల్ ప్రొసీజర్స్ ప్రకారంగా హోల్డింగ్ సెంటర్స్లోకి తీసుకొని వాళ్ళని గుర్తించి సాగనంపటం అన్నంత వరకు సహేతుకమే. కాకపోతే అక్కడ కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి, నిర్బంధంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, అట్లాగే సరైన గుర్తింపు పత్రాలు లేకుండా ఉన్న లోకల్ ముస్లిమ్స్ పౌరుల్ని కూడా వీళ్ళు అక్రమ చొరబాటుదారులు అని చెప్పేసి ముద్ర వేసి బలవంతంగా, నిర్బంధంగా సాగనంపే పరిస్థితి కూడా అక్కడ ఉందని చెప్పేసి ఫిర్యాదులు అందుతుంది. దీని మీద ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే సిఏఏ, ఎన్ఆర్సి లను అనుసంధానించి గుర్తింపు జరుగుతుందో, ఇక్కడ సరైన డాక్యుమెంటేషన్స్ లేని నిరుపేదలకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు బలవంతాన పంపించేస్తే ఎక్కడికి వెళ్తారు? ఈ దేశంలో ఉన్న వాళ్ళు, అట్లాగే 1971 ముందు నుంచి ఉన్న బంగ్లాదేశ్ చొరబాటుదారులు, వలస వచ్చిన వాళ్ళు కూడా బాధితులుగా వాళ్ళని చక్కగా ఇక్కడ బతుకుతున్న వాళ్ళని బలవంతంగా పంపించేస్తా ఉన్నారు. ఇది మానవతా దృక్పథం కోణంలో చూడాల్సిన అంశంగా మేము చూస్తూ ఉన్నాం. నిజంగా వీళ్ళు నుంచి ప్రమాదం ఉంటే మన దేశానికి ఖచ్చితంగా సాగనంపాల్సిందే, ఉండడానికి వీల్లేదు. అక్రమ చొరబాటుదారులు
వీళ్ళు టెర్రరిస్ట్లా లేకపోతే ఇంకోలా కాదు. వాళ్ళు ఏదో బంగ్లాదేశ్ లో మీ అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేదరికమైన దేశం అది. గతంలో అక్కడ పనులు లేక తిండికి అల్లాడుతూ చాలా మంది 4000 కిలోమీటర్ల మన బోర్డర్లో నదులు, గ్రామాలు, కొండ ప్రాంతాలు ఉండటం వల్ల తేలిగ్గా జ్వరపడ్డారు అప్పట్లో. సరే, అప్పటి నుంచి ఎంతో మంది నివాసాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు, అస్సాంలో కానివ్వండి, ఇక్కడ మన బంగ్లాదేశ్ లో కానివ్వండి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని బలవంతాన పంపించేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? మీరు ఇందాక అన్నారు వాళ్ళ ఇళ్ళకి పంపించేస్తున్నాము అని చెప్పేసి. వాళ్ళు ఇల్లే లేవు అక్కడ. బంగ్లాదేశ్ లో మీరు బోర్డర్ దేశమే ఉంది కదండి, దేశమే ఉంది కదా. దేశమే ఉన్నప్పుడు, దేశ విభజన జరిగినప్పుడు మనం మానవతా